నేను కాదంటలా, నేను మీరు నేను అలా ఎందుకు మీరేమన్నా మాట్లాడుతున్నాను? అదానిని సమర్థిస్తున్నారని నేను అంటలా, కానీ నేను అదాని మీద అదాని కూడా నాకు అనవసరం. ఆ, కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు మన మలాకా స్ట్రైట్‌లో మనకున్న గుత్తాధిపత్యాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ చైనాని కౌంటర్ చేసే సత్తా సామర్థ్యం ఒక ఇండియాకే ఉన్నాయి. అలా కాదు మాకు కూడా ఉండాలి. ఇది వీళ్ళ దురాలోచన. ఆ, ఇదే వీళ్ళ దురాలోచన. మీరనేదేమో ఇది అమెరికా ఒక దురాలోచనతో ఇంపీరియలిస్టు. బంగ్లాదేశ్‌తో మొదలెట్టారు. లేదు లేదు, మీరు మీరు షేక్ చెప్తున్నది హసీనా శాస్త్రి గారు, అది డెఫినెట్‌గా నేను మళ్ళీ చెప్తున్నా, మీ మోడీ దగ్గరికి వస్తున్నా. అమెరికా ఒక ఇంపీరియలిస్ట్ దేశంగానో లేకుంటే ఆధిపత్య ధోరణితోనో వాళ్ళు పెత్తనం, ప్రపంచం మీద పెత్తనం చేయాలనో లేకుంటే చైనా మీద నేను కాదంటాను. ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. చేయాలని చూస్తున్నారు బంగ్లాదేశ్లో అన్నారు. కానీ బంగ్లాదేశ్లో ప్రధానికి మాజీ ప్రధానికి మనం ఆశ్రయం కల్పిస్తున్నాం అనేది ఒకటైతే, మనకి అమెరికా అధ్యక్షుడికి మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికాకి మనకి ఇలాంటి మన ప్రధానికి ట్రంప్కి మంచి సంబంధాలు ఉన్నాయనేది రెండోది. మీరేమో ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ని అమెరికా టార్గెట్ చేస్తుందని మీరు అంటున్నారు. అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయనేది ఎవరైనా ఊహించుకుంటే అది డే డ్రీమ్, అది పగటి కళ్ళకి అంటున్నాడు. అది అమెరికా ఏ దేశంతోనూ ఉండదు. అమెరికా అనేది వాళ్ళంత అలా అనాలోచితం అనేది ఎవరికి ఉండదు. నేను హార్వర్డ్లో చదివాను, స్టాన్ఫోర్డ్లో చదివాను. నేను రెండిట్లోనూ చదువుకోవచ్చు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీకు తెలుసు శాస్త్రి గారు, మీకు తెలుసు గతంలో ఎలక్షన్ ముందు ఆయన గెలిపివ్వాలి అనేది. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాదు నేనేది, ప్రధానమంత్రి కూడా మధ్యప్రదేశ్ భోపాల్లో అలాగే వినండి మీరు. లెట్ మీ కంప్లీట్. మధ్యప్రదేశ్ భోపాల్లో యూనియన్ కార్బైడ్ లో అవును దగ్గరుండి పంపించేశారు. అవును ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఆనాడు ఉన్నటువంటి అండర్సన్ ఎవరైతే ఉన్నారో అండర్సన్ ని దేశం భద్రత రక్షణ కల్పించి పంపించారనే విమర్శలు ఉన్నాయి. విమర్శ నేను అంటలా. మీరు అన్నదానికి నేనేమంటున్నా, మీరేమో ఒక ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ని అమెరికా టార్గెట్ చేసింది. నేను అలా కూడా చెప్తున్నా, ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ అని కూడా అనవసరం. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, అమెరికాకి సిగ్గు శరం అనేవి లేవు. మీరు ఒక ఎకనమిస్ట్ గా చెప్పేది ఏంటంటే మనం నిలబడ్డాం. ఏషియన్ కంట్రీస్ అంటే వాళ్ళ అమెరికా దృష్టిలో రెండే అంశాలు. ఆఫ్రికన్ కంట్రీస్ అంటే నేను ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ మౌలికంగా ప్రశ్నిస్తున్నా, మీదే కాసేపు కరెక్ట్ అనుకుంటే ఆన్సర్ ఇవ్వనండి. ఒక్క నిమిషం ప్లీజ్ కైండ్లీ అలౌ మీ. ఆఫ్రికన్ కంట్రీస్ అంటే నలిపేయాలి. ఏషియన్ కాదంటలా. మీరు ఏషియన్ కంట్రీస్ అంటే నేను కూడా చెప్తా, వినండి. ఒక్కసారి వినండి సార్. ఏషియన్ కంట్రీస్ అంటే లేబర్, వాళ్ళు ఎకనామికల్ గా ఎదగకూడదు. పాకిస్తాన్ లేబరే ఉండాలి, బంగ్లాదేశ్ లేబరే ఉండాలి, ఇండియా అంటే లేబరే ఉండాలి, శ్రీలంక అంటే లేబరే ఉండాలి. మనం లేబర్. కానీ టెక్నాలజీ ఏం చేసింది, వాళ్ళందరినీ వాళ్ళందరి మీద నుంచి వెళ్ళిపోయాం. మనం టెక్నాలజీలో మనం ముందుకు వెళ్ళిపోయాం. ఎందుకంటే మన జ్ఞాన పరిజ్ఞానం అటువంటిది. ఇండియన్స్ దాటేశారు. అది రకరకాలుగా 15-20 ఏళ్ళ నుంచి గ్రోత్కి వెళ్తున్నాం. ఇంక దీన్ని ఎలా అడ్డుకోవాలి? మీరు చెప్పిన దాంతో నేను డినే చేస్తున్నానో లేకపోతే నేను డిఫర్ అవుతున్నానని కాదు. కాసేపటికి మీది అమెరికా యొక్క ఆధిపత్య ధోరణి, మన ఇండస్ట్రియలిస్ట్ని బ్లేమ్ చేయాలను. దమ్ముంటే ఆదానిని బ్యాన్ చేసామనండి. బైలాటరల్ రిలేషన్లో దమ్ముంటే ప్రెసిడెంట్ బైడెన్ దమ్ముంటే ఇవాళ సంతకం పెట్టమనండి. పెట్టడం. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు మరి ఎందుకు ఇవన్నీ కేసులు నమోదు చేసి అది దేనికి? అది బంగ్లాదేశ్ ని దాని మీద మనం ఈ ఆదాని దీని మీద చేసాడని, ఆ బంగ్లాదేశ్ కి ఎలక్ట్రిసిటీ సప్లై కట్ చేసాడని దానికోసం వచ్చినాయి అదవాది. అతని మీద ఆల్రెడీ ఉంది. వాళ్ళకి ఎవరిని ఎదగకూడదు. వాళ్ళు ఎదగాలంటే వాళ్ళ జూయిష్ వాళ్ళతోనే బిజినెస్ చేయాలి. మరి అంబానీ గారు అలా కాదు. అంబానీ గారు జూయిష్ వాళ్ళతో బిజినెస్ చేస్తాడు. ఈయన చేయడము మా టర్మ్స్ అంటే మీ టర్మ్స్ ఎంతకాలం ఉండదు. అమెరికా ఆదాని మంచోడా చెడ్డాడా అనేది తేల్చవలసింది మనం. నువ్వు కాదు తేల్చవలసింది. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్, అద్దంకి దగ్గర గారు ఇక్కడ ఈ ఎపిసోడ్లో సరే అదానీ మీద కేసు నమోదు చేయటం వెనకాల అమెరికా యొక్క స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఎనలిస్ట్గా జీవీఆర్ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం. ఆయన దొంగ మంచా తేల్చాల్సింది మనం తేల్చాలి అనేటువంటిది
వారి అభిప్రాయం. కానీ అదాని మీద ఇంతకుముందు కూడా హిడెన్బర్గ్ రీసెర్చ్కి సంబంధించినవి కావచ్చు, లేదా కొన్ని దేశాలు ఇతర సందర్భాల్లో కూడా అంటే సరే అదాని విషయంలో కాదు కానీ ఈ ఒప్పందాల విషయంలో శ్రీలంక ఎపిసోడ్లో ఒక విమర్శ, అదేవిధంగా బ్రిటన్తో యుద్ధ విమానాల విషయంలో విమర్శ. అంటే ఏదైనా మన ఇండస్ట్రియలిస్టుల మీద లేకుంటే పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఈ కార్పొరేట్ ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ కల్చర్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ముడుపులు ఇచ్చి ఒప్పందాలు చేసుకునేటువంటి కల్చర్ ఇంతకుముందు కూడా లేవా అంటే టాటాలు ఉన్నారు, బిర్లాలు ఉన్నారు, మఫత్లాలు ఉన్నారు, గోయంకాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు గతంలో కూడా. ఇప్పటికీ టాటాకి ఎందుకు ఆ పేరు ఉందంటే వాళ్ళు కొన్ని వాల్యూస్తో వ్యాపారాలు చేశారు. ఇవాళ వాల్యూస్ కన్నా ఏదో రకంగా ముడుపులు తీసుకొని వ్యాపారాలు చేయటం అనే కల్చరు ఈ కార్పొరేట్ కల్చర్లో వచ్చింది అనేటువంటి. సరే అమెరికా ఎందుకు పెట్టింది, ఆధారాలు ఉండి పెట్టిందా, ఆధారాలు లేక పెట్టిందా అనేది ఒకటైతే, ఇక్కడ భారత రాజకీయాల్లో దాని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. దయాకర్ గారు, తెలంగాణ గవర్నమెంట్ కూడా మీ ప్రభుత్వం కూడా 100 కోట్లు తిరస్కరించింది. టీవీ గారు గుడ్ ఈవినింగ్ మిత్రుడు